జీవితం అన్నది పూలపాన్పు కాదు. ప్రతి క్షణం ప్రతి చోట ఆటంకాలు వస్తుంటాయి. మనం గోల్ స్ట్రాంగ్ గా అనుకుంటాం, దానికి కావాల్సిన కష్టం పడుతుంటాం, దానికి కావాల్సిన అవకాశాలని మనం చేజుక్కుంచుకుని ముందుకు వెళ్ళడం కోసం అన్ని రకాలుగా మనం ప్రయత్నం చేస్తుంటాం. మరి తప్పు ఎక్కడ జరిగింది అంటే నీకు డిస్ట్రక్షన్స్ వస్తుంటాయి, డిసప్పాయింట్మెంట్స్ వస్తుంటాయి, నేను డిమోటివేట్ చేసేవాళ్ళు ఉంటారు. ఇలాంటి డీలు ఎన్ని ఉన్నా సరే దాన్ని ఢీ కొనాలంటే ఒక డిటర్మినేషన్ ఉండాలి. వెరీ మచ్ ఇంపార్టెంట్. అంటే ఉదాహరణకి నేను చెప్పుకుంటే నా గురించి కోరుకుంటున్నావా, నువ్వు వెళ్ళగానే పెద్ద గొప్ప అందగాడివా, నేను వెల్కమ్ చేస్తారంటూ అందరూ నెగిటివ్ గానే అనేవాడు. వెళితే గనక ఎంకరేజ్ చేసే బయలు ఉన్నారు వెళ్ళరా అనేవాళ్ళు ఎత్తుకుంటారు. నన్ను డిసప్పాయింట్ చేస్తున్న ఉన్నారు. నేను హీరోగా ఎత్తుకుతున్న సమయంలో, హీరోగా 4-5 సినిమాలు చేస్తున్న సమయంలో కొంతమంది ప్రొడ్యూసర్స్ నన్ను ఒక తక్కువ స్థాయి రౌడీ వేషాల కోసం అడిగారు. కొత్తలుడు అని, కొత్తపేట రౌడీ అని, అలా మోసగాడని ఇట్లాగా అడుగుతుంటే నేను పక్క నుంచి మంచి హీరో వేషాలు వేస్తున్నాను. కొన్ని యాంటీ హీరో అయి ఉండొచ్చు, బట్ హీరో లీడ్ మ్యాన్ క్యారెక్టర్స్ వేస్తుంటే ఎక్కడో డిసప్పాయింట్మెంట్ ఉంటుందబ్బా, ఏంటి నేను హీరోగా పాజిటివ్ క్యారెక్టర్ గా చట్టాన్ని కళ్ళు లేవు ఇలాంటి సినిమాలు హీరోగా చేస్తుంటే నన్ను చిన్న చిన్న రౌడీ వేషాలు ఏమంటున్నారు, నా జీవితం అయిపోతుంది, ఇలా కాదు కదా. కానీ లోపల ఒకటే ధైర్యం, ఎన్ని వేషాలని వేయనంటే ఎటువంటి వేషాలు నేను ఖచ్చితంగా అలాంటి వాటి కోసం ఎదురు చూస్తాను, అలాంటి ఖచ్చితంగా వస్తాయని ఒక నమ్మకం. ఆ నమ్మకం నిలబెట్టింది. చిన్న చిన్న విలన్ పాత్ర 2-3 సార్లు సినిమాలు వేసినా సరే అందరూ కూడా చమ్మకంగా మరిచేవాడిని, ఆకర్షించుకునేవాడిని. డౌటర్ భలే చూస్తున్నాడు, సెబాల్ నెక్స్ట్ ఇద్దరు చేయాలి అంటే ఇద్దరు సాంగ్స్ బాగా చేస్తాడు, ఈ సాంగ్స్ పెట్టి హీరో చేయాలంటూ ప్రేక్షకుల చేత నేను మనల్ని పొంది ప్రొడ్యూసర్ డైరెక్టర్ని నన్ను ఖచ్చితంగా పెట్టుకుని తీసేలాగా చేశారు. కాబట్టి ప్రేక్షకుల దేవుడికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను.